డిజైన్ చూడండి మ్యామ్, ప్యూర్ పాటన్ పటోలా డిజైన్ సింగిల్ ఇక్కత్లో చేస్తారు. ఓ కానీ చూడటానికి ట్రిల్లా ఉంది యా కదా, అవును. అంత కానీ 8 ప్లై. మెత్తదనంగా ఉంది క్లాత్. మొత్తం చాలా బాగుందండి. హాఫ్ వరకు కూడా మనకి బోర్డర్ స్టైల్ లాగా వచ్చింది చక్కగా. పైన అంతానేమో ఇలా లెహరియా స్టైల్ లెహరియా లాగా weaving వీవింగ్ లో చేస్తారు. పళ్ళుకి వచ్చేటప్పటికి మళ్ళీ మొత్తం మనకి ట్రెడిషనల్ ఆ డిజైన్స్ని కవర్ చేస్తూ తీసుకున్నారు. అన్నిటికీ మోస్ట్లీ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ప్లెయిన్ బ్లౌజ్ చాలా బాగుందండి, బ్యూటిఫుల్ సారీ. కానీ ఇందులో ఎక్కువగా మనం డార్క్ కలర్స్ యా చూడగలుగుతాం డార్క్ కదా, కలర్స్ లైట్ కంటే లేదు, కూడా పేస్టల్స్ కూడా ఉన్నాయి. ఉంటాయి యా ఇందులో. ఉన్నాయి, చాలా కలెక్షన్ ఇది మన దగ్గర. tulips. సాధారణంగా మనకి రాజ్కోట్ పటోలా అనగానే రెడ్, బ్లూ, గ్రీన్ అలా వస్తుంది. చాలా పేస్టల్ ఆప్షన్స్ ఉన్నాయి, అది కూడా నెక్స్ట్ టైం ఒక వీడియో చేద్దాం. తప్పకుండా పేస్టల్ కూడా ఉన్నాయండి. ఈలోగా మీకు కావాలనుకుంటే స్టోర్ విజిట్ చేసేయచ్చు. ఎంత బాగుందో చీర. నెక్స్ట్ శారీ, ఇది కూడా బాగుంది. ఇది ట్రెడిషనల్ డిజైన్ మ్యామ్. ఇది చిన్న బార్డర్ కదా, రెండు వైపులా చిన్న బార్డర్. మీకు హాఫ్ వరకు బార్డర్లు అలా కావాలంటే ఆ చీరకు వెళ్ళొచ్చు, లేదు సింపుల్గా ఇలా కావాలి అని అనుకుంటే ఇట్లా కూడా ప్లాన్ ఇది ఒరిజినల్ యానిమల్ మోటివ్స్ అలాంటి ప్యాటర్న్. అలా చాలా చక్కగా లైన్ వచ్చింది. ఇదంతా కూడా వీవింగ్ అండి. ఆ నేత ఎంత గొప్పదో చూడండి. ప్రతిదీ కూడా చాలా చక్కగా వీవ్ చేసుకుంటూ వచ్చారు. దారాలని ముందు డై చేస్తారు, చేసి అవన్నీ కూడా అది నేను ఇక్కత్త దగ్గర చూశాను. ఇలా ఇలా గజిబిజిగా ఉంది మొత్తం. చాలా ఆ దారాలు పెట్టడమే బోల్ టైం అంట కదా, అది పెట్టి నేయడం అంటే నిజంగా ఇది కష్టం. ఇదొకటి, ఇక్కత్ ఒకటి, చాలా కష్టమైన నేత. ఇది సారీ వీవింగ్ కొంచెం ఈజీయే, ఆ దారాలు పెడతారు కదా అది చాలా టైం పడుతుందట. అది ఒక్కసారి మగ్గానికి ఎక్కేస్తే దారాలు ఇది ఈజీగా అల్లుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా? ప్లెయిన్ బ్లౌజ్ మ్యామ్. ప్లెయిన్ బ్లౌజ్ ఎంత బాగుంది, పట్టు కదా, ఇంకా స్టాండర్డ్గా అలా పడుంటాయండి చీరలు. ఎంత బాగుందో.